ఏం అర్థం కాదు మనకి, నాకేం అర్థం కాదు. కానీ వెంటనే ఆ పాస్టర్ ఆయనకి అర్థమైంది, పాస్టర్ గారికి. వెంటనే ఆయన ఏమన్నాడంటే, మరి ఏ కుక్క గెలుస్తుంది అన్నాడు. ఏ కుక్క గెలుస్తుంది? 2 కుక్కలు కొట్టుకుంటున్నాయి కదా, మరి ఏ కుక్క గెలుస్తుంది అంటే వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, దేనికి నేను ఎక్కువ ఆహారం పెడుతున్నానో ఆ కుక్క గెలుస్తుంది. ఇంతకుముందు నల్ల కుక్క ఒకటి ఉంది దగ్గర, ఇప్పుడు తెల్ల కుక్క ఒకటి వచ్చింది. ఈ 2 బాగా కొట్టుకుంటున్నాయి. ఎప్పుడు కూడా ఏ కుక్క గెలుస్తుంది? ఏ కుక్కకి ఆహారం ఎక్కువ పెడితే ఆ కుక్క గెలుస్తుంది. మనలో ప్రాచీన స్వభావం ఉంటుంది, నవీన స్వభావం కూడా ఉంటుంది. ఏ స్వభావం అండి? ప్రాచీన స్వభావం ఉంటుంది, నవీన స్వభావం ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నవీన స్వభావం మనలోనికి వస్తుంది, నూతన స్వభావం మనలోనికి వస్తుంది. ఇప్పుడు ఈ పాత పురుషుడు, నూతన పురుషుడు, ఈ 2 ఎప్పుడు కూడా ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తాయి. శరీరానికి ఆత్మకు ఒకదానికొకటి ఎప్పుడు విరోధంగా పనిచేస్తాయి. మరి ఏది గెలుస్తుంది? దేనికి ఎక్కువ ఆహారం పెడితే అది గెలుస్తుంది. నేను కడుపు నిండా మంచిగా ఆహారం పెట్టాను అనుకోండి, బైబిల్ చదువుకోవాలని ఆలోచన వస్తుందా? వెంటనే నిద్రపోదాం అనిపిస్తుంది కదా. మనం శరీరానికి ఎక్కువ ఆహారం పెడితే, ఆత్మకు మనం ఎక్కువ ఆహారం పెట్టకపోతే నూతన స్వభావం, నూతన పురుషుడు బలహీనపరచబడతాడు, ఓడిపోతాడు. ఓడిపోయినటువంటి క్రైస్తవ జీవితంలో మనం ఉంటాం. అలా కాకుండా మనం ఆత్మకు ఎక్కువ ఆహారం పెడితే అప్పుడు ఏం చేస్తే చెప్పండి, శరీర క్రియలు అనేది జయించగలుగుతుంది. అదే తెల్ల కుక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యం, నల్ల కుక్క మనలో ప్రాచీన స్వభావానికి సాదృశ్యం. మనం బైబిల్ చదవటం మానేస్తూ, మందిరానికి వెళ్ళటం మానేస్తూ, చాలా మంది మరి బైబిల్ చదవరు, ఎప్పుడో కుదిరినప్పుడు మందిరానికి వెళ్తారు. వాళ్ళు ఆత్మీయంగా ఎలా ఉంటారు చెప్పండి? చాలా బలహీనంగా ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు. చిన్న చిన్న శోధనలు వస్తే ఏమవుతారు? వాళ్ళు పడిపోతారు, తొలగిపోతారు దేవుని మార్గంలో నుంచి. కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆత్మకు మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెప్పండి? చాలినంత ఆత్మీయ ఆహారాన్ని మనము ఇవ్వాలి. మనం అన్నం తిని లేదా టిఫిన్ తిని నీళ్ళు ఎలా తాగుతామో, అలాగే బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటామో, ఆదివారం చర్చికి వెళ్తూ, ఇంకేదైనా మరి కూడికలు ఉంటే ఇట్లా ఈ కూడికలో మనం పాలులు పొందుతూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన ఆత్మకు చాలినటువంటి ఆహారాన్ని మనము పెడుతూ ఉంటాం. టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఫోన్లో, టీవీలో ఎక్కడ చూసినా దేవుని వాక్యం మనం వినొచ్చు. చాలా మంది ఏమంటారంటే మా బైబిల్ చదవటం రాదు అంటారు. మన పొద్దున పెట్టుకున్న వాక్యం చాలా చాలా టీవీల్లో, చాలా ఛానల్స్లో ప్రతిరోజు ఉదయం 24 గంటలు కూడా వాక్యము వస్తూనే ఉంటుంది. మీకు నచ్చినటువంటి వాక్యం ఉదయం మరి 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు చదువు అన్నటువంటి వాళ్ళు మీరు అట్లయినా వాక్యం వినొచ్చు. ఎప్పుడైతే మనం అట్లా ఆత్మీయంగా మనలో ఉన్నటువంటి ఆత్మకు మనం ఆహారాన్ని పెట్టేవారంగా మనం ఉంటామో, అప్పుడు శరీర క్రియలను మనము జయించగలము. రండి, ఈ రాత్రికాల సమయంలో మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఒక అమూల్యమైనటువంటి ముత్యమును కనుగొన్నాడంట. ఇతను ఏం చేస్తాడంటే చెప్పండి, వర్తకుడు మంచి ముత్యములను కొన వెదుకుచున్నటువంటి వర్తకుడు. ఈ మంచి ముత్యాలు కొనాలనుకుంటే అతను ఏం దొరికిందంట? మంచి ముత్యం కాదంట, అమూల్యమైనటువంటి ముత్యం కనిపించిందంట. ఏ ముత్యం అండి? అమూల్యమైన, మూల్యము చెల్లించలేనంత శ్రేష్టమైనటువంటి ముత్యం అతను దొరికింది. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? తనకున్నదంతా అమ్మి తను ఏం చేశాడు? ఆ ముత్యమును వెళ్ళి కొన్నాడు. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగములను ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనం చదివినటువంటి భాగాలు కనుక మనం చూస్తే, అమూల్యమైనటువంటి ఒక ముత్యము. ఏ ముత్యం అనేది? అమూల్యమైనటువంటి ముత్యం.
అమూల్యము అంటే మూల్యము చెల్లించలేని అంత, మూల్యం చెల్లించలేనంత విలువైనటువంటిది, మూల్యము చెల్లించలేనటువంటిది. ఈ సోదర సోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆ అమూల్యమైనటువంటి ముత్యము మరి ఎవరో కాదు, ఎవరండి? ఎవరి గురించి రాయబడింది మాట? ఎవరి గురించి రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. ఈ అమూల్య ముత్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అమూల్యమైనటువంటి ముత్యము. అందుకే ఈ దినాల్లో చాలా మంది యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత భూలోకమున్నటువంటి తమకు సంబంధించిన సంగతులు దేని గురించినటువంటి చింత వారు కలిగి ఉండట్లేదు. తల్లిదండ్రుల కంటే కూడా యేసుక్రీస్తు వారే ఎక్కువ, అత్తమామల కంటే, లేదా బంధుమిత్రుల కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, రక్త సంబంధుల కంటే కూడా ఎవరు ఎక్కువ? యేసుక్రీస్తు వారు ఎక్కువ. ఆస్తిపాస్తుల కంటే కూడా, ఒక ఉన్నతమైనటువంటి స్థానము కంటే కూడా, ఒక శ్రేష్టమైనటువంటి ఉద్యోగం కంటే కూడా, శ్రేష్టమైనటువంటి సంపదల కంటే కూడా, ఈ లోకంలో ఒక్క మాట చెప్పాలంటే అన్ని విషయాల కంటే కూడా యేసుక్రీస్తు వారికి అమూల్యమైనటువంటి వాడు. యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి వాడు. గత వారం మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూసాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం వివరంగా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అమూల్యమైన వాడు. బైబిల్ గ్రంథంలో అమూల్యమైనటువంటి సంగతులు ఏమున్నాయి రండి, కొన్ని మీకు చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము తీసిన వాళ్ళు చదవచ్చు. 19 వచ్చిన ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇక్కడ 12 గుమ్మములు ఉన్నాయి, 12 ముత్యములు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి, 12 ప్రాకారములు ఉన్నాయి. ఇక్కడ 12 పునాదుల గురించి మనం చూస్తున్నాం. ఆ పట్టణ ప్రాకారము పునాదులు అమూల్యమైన నానారత్నములు అంట. ఏ రత్నాలండి ఇవి? అమూల్యమైనటువంటి నానావిధ రత్నములతో ఇది కట్టబడింది. ఏ పట్టణం ఇది? శానంపూడి పట్టణమా అమ్మా? శానంపూడి పట్టణమా? సింగరాయకొండ పట్టణమా? శానంపూడి పట్టణం కాదు, సింగరాయకొండ కూడా పట్టణం కాదు. పట్టణం అంటే కనీసం ఒంగోలు కదండి, కందుకూరు టౌన్ అంట, ఒంగోలు సిటీ అంట. సిటీ, పట్టణం. ప్రియ సోదర సోదరి, ఇక్కడ ఒక పట్టణం ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణములన్నిటికంటే కూడా మించినటువంటిది. కొంచెం ముందు జరిగిందమ్మా, కొంచెం మీరు ముందు వచ్చారు. రే పిల్లలు ఇటు వచ్చారు, పిల్లలు ఆయనకు వచ్చారు. పిల్లలందరూ లేకుండా ఒకసారి, పిల్లలందరూ వచ్చారు. కూర్చొని తీసుకుని కొంచెం లోపలికి తీసుకున్నాను. కూర్చో. సిస్టర్ సారేనా అమ్మా? అమ్మకు లోపలికి పోతా. ఆగిందా? వస్తుందా?
అంకటన్నా చిరుజలు పర్లేదులే. మీరు కొంచెం ముందు దగ్గర కూర్చోండి. కరెంట్ వైర్ లాగా ముందు లాగా లెక్క లాగా ఉంది. అని మీరు కూర్చోండి, ఇబ్బంది లేదు. ఇంకొంచెం చేసుకుంటారు కూర్చొని ఇంకొంచెం అది చేసుకుంటారు. ముందుకి జరిగింది అన్న శ్రీనివాడు కూర్చోండి. ఒక రోజున హెబ్రోన్లో కాన్వకేషన్ జరుగుతుంది. కాన్వకేషన్ జరుగుతుంటే, మీటింగ్స్ జరుగుతుంటే మంచి వర్షం అంట, మంచి వర్షం. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అయ్యా ఈ వర్షాన్ని ఏ విధంగా అయినా ఆపు, వర్షాన్ని గద్దించు. అమ్మా లోపలికి వెళ్ళి మాట్లాడు, లోపలికి వెళ్ళి మాట్లాడు. మంచి వర్షం వస్తుంటే భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ వచ్చారంట. ఏమని? వర్షాన్ని గద్దించలేదు, వర్షాన్ని ఆపలేదు. ఆయన ఆపమని కూడా ప్రార్థన చేయలేదంట. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా మాకు మంచి వర్షం ఇచ్చావు, ఈ మంచి వర్షం వల్ల క్లోజ్ ఫెలోషిప్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను చెప్పండి? జరగండి అమ్మా, జరగండి అమ్మా, జరగండి అన్న, జరగరు గారు. ఇప్పుడు ఏం చేసి చెప్పండి? అందరూ దగ్గరికి జరిగి చక్కగా కూర్చున్నారు. ఎప్పుడైనా మీరు క్లాస్ చెప్పారు లేదా పాఠాలు, అందరూ చక్కగా దగ్గరికి అలా కూర్చుంటే చెప్పడానికి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఎందుకు? పాస్టర్లు వాకింగ్ చెప్పేవాళ్ళు ముందు జరగండి, ముందు జరగండి, ముందు జరగండి ఎందుకంటారంటే అక్కడ అట్లా కూర్చున్నారు అనుకోనండి, చూడటానికి కూడా మనసు ఏకీభవించదు అన్నమాట. ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే దగ్గరికి చక్కగా ఒక వరుసలో కూర్చుంటే చక్కగా చెప్పాలనే ఆలోచన వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో ఈ పట్టణము ఏమిటండి? ఈ పట్టణం పునాదులు గల పట్టణం. ఈ పునాదులు ఏ పునాదులు అంటే అమూల్యమైన నానావిధ రత్నములతో వేయబడినటువంటి పునాది. అమూల్యమైన నానావిధ రత్నములతో ఈ పునాదులు వేయబడ్డాయి. ఇది పరలోక రాజ్యము గురించి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏ రాజ్యం అనేది? పరలోక రాజ్యం. ఇక్కడ మన దేవుడు అమూల్యమైనటువంటి వాడు. రెండవది, ఆయన మనలను పరలోక రాజ్యంలో చేర్చబోతున్నాడు. ఈ పరలోక రాజ్యం ఎట్లాంటిదంట? పునాదులే అమూల్యమైనటువంటి నానావిధ రత్నాలతో వేయబడితే ఇంకా అసలు పట్టణం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మన ఇల్లు కడతాం, భూమిలో వేసేదానికి అందరూ మేస్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ కాంక్రీట్ వేస్తామా? కొన్నిటికి వేస్తాం. గోడకి చుట్టూరు ప్రహరీ గోడకి కాంక్రీట్ వేస్తామా? ఏ రాళ్ళతో కడతాం చెప్పండి? గ్రానైట్ రాయితో కట్టేస్తాం, అంతేగా. దానికేమి కింద ఉండేదానికి అంత ప్లాస్టింగ్ చేయం, రాళ్ళతో కట్టేస్తాం అంతే. పునాదులు వేసినా ఏం చేస్తారు చెప్పండి? కాంక్రీట్ పోస్తారే కానీ దానికి ప్లాస్టింగ్ చేస్తారా? అదే భూమి పైన అయితే ఖచ్చితంగా దానికి ప్లాస్టింగ్ చేస్తాం. భూమి లోపల ఉండేదానికంటే భూమి పైన ఉన్నటువంటివి మనకి విలువైనటువంటి సంగతులుగా మనం పరిగణిస్తాం. అట్లాంటిది పునాదులే అమూల్యమైనటువంటి నానావిధ రత్నములతో ఈ పునాదులు వేయబడ్డాయంట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పట్టణము అమూల్యమైనటువంటిది. అందులోకి వెళ్ళాలంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను. ఒకవేళ ₹1,00,00,000 కానీ టికెట్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మనం అక్కడికి వెళ్ళలేం. ఒకవేళ 10 కోట్లు పెడితే ఈ ఊర్లో నాకు తెలిసి ఎవరు కూడా అక్కడికి పరలోకానికి వెళ్ళలేకపోవచ్చు.
అంత అమూల్యమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారంట? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ కూడా అక్కడ ప్రవేశించగలరు. ఇది మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుకేలు గ్రంథం 28వ అధ్యాయం. యేసుకేలు గ్రంథం 28వ అధ్యాయము చదవండి. 10-11 వచ్చి నేను చదువుతున్నాను లేకపోతే. మరియు యెహోవాకు నా ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చినమైతే ఇలాగ ప్రకటించు. 13వ వచనం లేకపోతే 12 మధ్యలో చదువుతాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. సంపూర్ణమైనటువంటి సౌందర్యం, పూర్ణ జ్ఞానము, ఇట్లాంటి కట్టడం అంట. దేని గురించి మాట్లాడుతున్నాడు? 13వ వచనం. దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి. ఎక్కడ ఉన్నాడంట? ఏదేను తోటలో ఉన్నాడంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. లూసిఫర్ ఏదేను తోటలో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతముని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులను వాయించువారు నీకు సిద్ధమైనవి. అమూల్యమైనటువంటి రత్నములతో అలంకరించబడిందట. పునాదులే అమూల్యమైనటువంటి రత్నాలు ఉంటే ఇంకా ఇప్పుడు చూడండి, మనం పునాదుల్లో వేసేదానికంటే కూడా మెళ్ళ వేసుకుని అలంకరించుకుని ఇంకెక్కువ విలువైనటువంటి వస్తువులు మనం ఉపయోగించుకుంటాం. ఆ పట్టణం పునాదులు అలాగుంటాయి. పట్టణంలో ఉండేటటువంటి వారు, ఆ పట్టణంలో ఉండేటువంటి వారు ఎవరు? దేవుడు, దేవుని దూతలు. దేవుని దూతల్లో 3 ప్రధాన దూతలు. అందులో ప్రధాన దూత ఎవరు చెప్పండి? లూసిఫర్. తర్వాత ఎవరు? గాబ్రియేలు. తర్వాత మికాయేలు. ఈ లూసిఫర్ గురించి మనం కనుక ఆలోచన చేస్తే అమూల్యమైనటువంటి రత్నములతో అలంకరించబడిందంట. 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నియమించుతిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. ఇవన్నీ మాట్లాడుతూ ఒక మాట చూడండి. పద్దెనిమిది వచ్చిన. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. ఇంకో మాట చూడండి, కింద ఇక్కడ రాయబడినటువంటి మాట, క్రింద పడవేసి 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నేను నిన్ను హేళనగా అప్పగించేదను. ఎక్కడ పడేసినట్ట? భూమి మీద, నేల మీదకి. ఇప్పుడు నేల మీదకి తోయబడినటువంటి వాడు ఎవడు? లూసిఫర్. యేసుకేలు 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా నేలను పడవేయబడుతుంది. అమూల్యమైనటువంటి రత్నములతో పొదిగించబడినటువంటి అలంకరించబడినటువంటి లూసిఫర్ ఏం చేయబడిందండి? అమూల్యమైనటువంటి పట్టణంలో ఉంది. అమూల్యమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ కిందకి పడగొట్టబడింది. జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియ సోదర సోదరి. ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు అమూల్యమైనటువంటి వాడు. ఆ పరలోక రాజ్యం అమూల్యమైనటువంటిది. అందులో ఉండేటటువంటి వారు ధరించినటువంటి సంగతులు, అలంకరించుకునేటువంటి సంగతులు కూడా అమూల్యమైనటువంటివి. అయితే అందులో ఎవరు పోగొట్టుకున్నారండి? లూసిఫర్ పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టు. దానికి కారణం ఏంటంటే, నువ్వు గర్వించిన వాడవై. ఎంత ఆశ్చర్యం చూడండి, గర్వం. నా స్థాయికి మించి నేను కోరుకుంటే ఏమని చెప్పండి, అది గర్వం. నా స్థాయికి మించి నేను కోరుకుంటే కదండి. నా స్థాయికి తగ్గట్టు నేను కోరుకున్నాను అనుకో, ఇబ్బంది ఏం లేదు. ఏమనుకుందంటే, నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అనుకుంది. చూడండి, సరే ఇప్పుడు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట,
ఇప్పుడు అమూల్యమైనటువంటి స్థానములు ఉండాల్సినటువంటి లూసిఫర్ ఎక్కడ పడిపోయింది చెప్పండి? నేల మీద పడిపోయింది. ఇప్పుడు మనం మన అంశంలోకి వస్తున్నాం. ఇప్పుడు రండి, దేవుని వాక్యంలో మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నేను మరి లూసిఫర్ పోగొట్టుకున్నటువంటి సంగతులు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాలని కోరుతున్నారు. వెనకలు పడతారు, పురుగులు పడతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, అమూల్యమైనటువంటి ఏమిటండి? అమూల్యమైనటువంటి పట్టణము, అక్కడ ఉన్నటువంటి వారు అమూల్యమైనటువంటి వారు. అయితే లూసిఫర్ దాన్ని పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు. మనము సామాన్యమైనటువంటి వారు. దేవదూతలు ఎల్లకాలము జీవిస్తారండి. మనము ఎత్తులో కనపడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటి వారు. అయితే మన విషయమే దేవుడు చేసినటువంటి ఏర్పాటు మీరు ఒకసారి ఆలోచన చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నేను త్వరగా మరి చదివి ఒక 7 సంగతులు ఇక్కడ ముగిస్తాను. నేను 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? అమూల్యమైనటువంటి వాడు. ఈ అమూల్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు దొరికాడు. అమూల్యమైనటువంటి ముత్యము దొరకగా తనకున్న సమస్తాన్ని అమ్మి ఆ ముత్యాన్ని ఏం చేశాడంట? కొనుక్కున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరంటే అయినా అమూల్యమైన ముత్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు వారు దొరికిన తర్వాత నాకు ఈ దేవుడు చాలు, నా ఇంక ఏమి అవసరంలా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ దేవుడు నాకు చాలు అనుకుని బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని ఇళ్లలో బైబిల్ కూడా చదవలేకపోతే చీరలోనో లంగాలోనో దాచుకుని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో కూర్చుని చదువుకుని వారు రక్షించబడి ఆ కుటుంబాన్ని రక్షించిన వాళ్ళు ఎంతోమంది మనము సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది. ఎందుకని? అన్నిటికంటే కూడా ఎవరు నాకు అమూల్యమైనటువంటి వాడు? యేసుక్రీస్తు వారు. ఈయన మనకు అమూల్యమైనటువంటి వాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ఇలా తీస్తే చదవచ్చు, తీసిన వాళ్ళు చదవండి. 28:16. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. యేసుక్రీస్తు వారు ఎవరంట? అమూల్యమైన తలరాయి. ఈ అమూల్యమైన వాడు మాత్రమే కాదు, తలరాయి. మూలకి ఎవరంట? తలరాయి. వాడు వేస్ట్ రా అనుకుంటే వాడిని తీసుకొని దేవుడి సింహాసనం మీద కూర్చుండి పెట్టగలడు. మూలకు తలరాయి. అది మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, మనుషుల చేత విసర్జింపబడిన వాడును దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయనగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. చాలండి. ఎక్కడికి వచ్చామంటే మనం, ఈయన కేవలం అమూల్యమైనటువంటి వాడు మాత్రమే కాదు, అమూల్యమైనటువంటి తలరాయి మాత్రమే కాదు, అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయి అంట. ఏ రాయి అండి? సజీవమైనటువంటి రాయి. ప్రియ సోదర సోదరి, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాల్సినటువంటి మాట, మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి వాడు. ఈయన అమూల్యమైనటువంటి తలరాయి, ఈయన అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయి. అందుకే మనల్ని కూడా ఏం చేశారు చెప్పండి ఆయన? మనం కూడా ఆత్మ మందిరం అగినట్లుగా సజీవమైనటువంటి రాళ్ల చేత మనము కట్టబడచ్చు. సజీవమైనటువంటి రాళ్ళు ఎవరు? మనమే. అందరూ మేస్త్రులు ఉన్నారు ఇక్కడ. ఇల్లు కట్టాలంటే ఇటుకలు తీసుకుంటారు, ఇటుక మీద ఇటుక పెడతారు. నువ్వు ఇట్లా పెడితే ఇటుక అలాగే ఉంటుంది, అడ్డంగా తిప్పితే అడ్డంగా ఉంటుంది, నువ్వు ఎలా పెడితే అలాగే ఉంటుంది అది. ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం. ఇది మనం అందరం కూడా సజీవమైనటువంటి రాళ్ళు.
ఇప్పుడు అక్కడ కట్టడానికి ఒక మేస్త్రి ఉన్నాడు, మేస్త్రి కడుతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టడానికి ఇంకెవరు ఉండరండి. మనం ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ మనం కట్టుకొనొచ్చు, ఇతరులు మనం ఏం చేస్తాం? కడతాం. మళ్ళీ ఎవరు వచ్చి కట్టరు. పాస్టర్ గారు వచ్చి ఆయన కడతారా ఆత్మ సంబంధమైన మందిరం? ఏం కట్టరు. భౌతిక సంబంధమైనటువంటి మందిరం మనం కట్టుకోవచ్చేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఎవరు కట్టరు, మనకు మనమే. పునాది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాని మీద అపోస్తలులు పునాదిగా వేయబడితే దాని మీద మరి పౌలు మిగిలినటువంటి వారు, తర్వాత మిగిలినటువంటి వారు. ఇప్పుడు మనం పైన కట్టబడుతున్నాం, మన మీద ఇంకెంతో మంది కట్టబడతారు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడికి ఈ కట్టడము సంపూర్తి చేయబడుతుంది. ప్రియ సోదర సోదరి, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి వాడు. యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి తలరాయి. మూడవది, యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, కల్వరి శిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తమును కార్చాడు. ఈ రక్తం ఎట్లాంటిది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఏ రక్తం అంటే ఇది? అమూల్యమైనటువంటి రక్తం. ఒకవేళ ఈ రక్తానికి విలువగా కట్టగలిగితే ఎంత కడతామండి? ఒక రోజు నేను కనుమల్ల సతీష్ పాల్ గారు, నేను విన్నాను కానీ, పేరు విన్నాను కానీ ఎప్పుడు నేను ఆయనతో పరిచయం లేదు. ఎప్పుడు ఒకసారి చూశానంటే, ఒకసారి మాట్లాడినట్టున్నాను అంతే, జస్ట్ ఒక నిమిషం. ఒక రోజు చీరాల సువార్త కొడుకుకి వెళ్ళాం, సువార్త చేయడానికి వెళ్ళాం. ఆ రోజు సాయంత్రం సువార్త ముగించి ఇంటికి వెళ్తుంటే దారిలో అక్కడ కోటాలు పెట్టారు. ఆయన చీరాల్లో కూటాలు పెడితే అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు అయిపోయింది, సువార్త అయిపోయింది. 7-7:30 కల్లా ఇంటికి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాం అక్కడ చీరాల్లో. సరే ఖాళీగా ఉన్నాం కదా, అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం, ఖాళీగా ఉన్నాం కదా అని ఊరికి 10 నిమిషాలు చివరిలో కూర్చుంటే ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. రేపు చివరి రోజు అంట, 3వ రోజు. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు. అక్కడ యేసు రక్తం ఉంది, మీరు కొనుక్కుని వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ సమస్య ఉందో మీరు దాన్ని రాసుకోనండి, మీకు అద్భుతాలు జరుగుతాయి అని. అక్కడ ఉన్న నూనెకి ఆయన పెట్టిన పేరు ఏంటి చెప్పండి? యేసు రక్తం. చాలా మంది పాస్టర్లు ఏమంటారండి దాన్ని? యేసు రక్తం, యేసు రక్తం. మనం చాలా సునాయాసంగా సులువుగా వాడేస్తాం ఆ పదాన్ని. యేసు రక్తానికి ఉన్నటువంటి శక్తి అని చెప్పండి? దేనికి లేని శక్తి దానికి ఉంది. పాపిని పరిశుద్ధునిగా చేయగలిగింది ఏం చెప్పండి? యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే. ఒక పాపి అయినటువంటి మానవుని పరిశుద్ధునిగా చేయగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు వారి రక్తమునకు మాత్రమే ఉంది. దాన్ని ఎట్లా పడితే అట్లా మనం వాడకూడదు. అర్థమవుతుందండి? విలువైనది, అమూల్యమైనటువంటిది ఎలా పడితే అలా మనం వాడకూడదు. ఇప్పుడు బంగారం ఉందండి, బంగారం ఎంత ఇప్పుడు ఎంతండి? గ్రామం 6,000 ఎంత ఉన్నట్టుంది సుమారుగా, 5,000 6,000 ఉంది. మనకు బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయి. బంగారు ప్లేట్ చేయించుకున్నాను నేను, రోజు ఆ ప్లేట్లో కూర్చొని భోజనం చేస్తానే. ఏమండి? అమూల్యమైన వస్తువులు, విలువైనటువంటి వస్తువులు ఓ చోట భద్రంగా పెడతా. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వారేం బంగారు ప్లేట్లు ఏం తినరండి. తింటారా? ఏం తినరు. ఉన్నా ఎక్కడున్నా మనకేమో లేవనుకుంటాం, వాళ్ళు ఏమో ఉన్నాయి అనుకుంటారు, అంతే. అదే వ్యత్యాసం మనకి వాళ్ళకి. అవన్నీ ఎక్కడ పెడతారని తీసుకెళ్ళి సీనా ఎక్కడ పెడతారు? బ్యాంకులో దాచుకుంటారు, లాకర్లో దాచుకుంటారు, అంతే. లాకర్లో దాచుకుని వాళ్ళు ఏమో మాకున్నాయని వాళ్ళు తృప్తి చెందుతారు, మనకేమో లేవనుకుని మనం బాధపడతాం, అంతే వ్యత్యాసం మనకి వాళ్ళకి. ఇవన్నది మాత్రం వాడే మెడలు వేసుకుని తిరగడు. అమూల్యం మెడలు వేసుకుని దొంగలు తీసుకుపోతారు. ఈ మధ్యన చైన్ స్నాకర్స్ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. చూస్తుంటే భయంకరంగా మనుషులు వాళ్ళు ఏదో పని మీద ఉంటే వాళ్ళు ముసలు ముఖ్యంగా టార్గెట్ చేస్తారు, మెడలో చైను లాక్కుపోతుంది.
బంగారం కదా వదలలేంగా, కనీసం 4 సవర్లు ఉంటుంది కనీసం, అది 4,50,000 2 లక్షలు పోతుంటే ఊరుకోగలమా? ప్రాణం ఒప్పదు. మనం గట్టిగా పట్టుకుంటాం దాన్ని. పట్టుకుంటే చాలా మంది చనిపోయారు కూడా అట్లా. గట్టిగా లాక్కెళ్ళినప్పుడు వీళ్ళు గట్టిగా పట్టుకోవటం వల్ల, ఆ స్పీడ్లో వాళ్ళు లాగటం వల్ల, వీళ్ళు పట్టుకోవటం వల్ల వెనక్కి పడిపోయి తల పగిలిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటి ఇక్కడ అమూల్యమైనటువంటి సంగతులు? బంగారానికైనా విలువ ఉంది లేదండి? బంగారం కంటే విలువైనటువంటి వస్తువు కూడా ఉంది, ప్లాటినం. దానికి విలువ ఉంది కదా. భూమి మీద దొరికే ప్రతి వస్తువుకి ఏముంది చెప్పండి? విలువ ఉంది. కానీ విలువ లేనిది, విలువ కట్టలేనిది, విలువ లేనిది కాదు, విలువ కట్టలేనిది ఏం చెప్పండి? అమూల్యమైనటువంటిది, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. ఆ రక్తం ఎక్కడ దొరకదండి. ఆ రక్తం మీకు ఎక్కడ దొరకదు. విశ్వాసంతోనూ మోకాళ్ళ మీదకి వచ్చి, యేసు ప్రభువా నేను పాపి, నా పాపాలు క్షమించు, నీ శిలువ రక్తంలో నా పాపాలు కడుగు, నన్ను బిడ్డగా చేసుకుని నా హృదయంలోనికి రండి, నా ప్రతి పాపమును నీ శిలువ రక్తంలో నా పాపాలు కడగండి అని మనం అడిగితే ఉన్న పాటను ఆయన రక్తం మన పాపములను కడిగి వేస్తుంది. అందుకే ఈ రక్తం ఎట్లాంటిదంట? అమూల్యమైనటువంటి రక్తము. అమూల్యమైనటువంటి రక్తం. దానికి మూల్యం మనం చెల్లించలేం, విలువ కట్టలేం దానికి. ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం, లేదా 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. ఎవరంటండి? అమూల్యమైన విశ్వాసం పొందామంట మనం. మావలనే మేము ఎట్టి విశ్వాసం పొందామో అట్టి విశ్వాసాన్ని మీరు కూడా పొందారు. ఈ విశ్వాసం ఎట్లాంటిదంట? అమూల్యమైనటువంటి విశ్వాసం. సోదర సోదరి, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే అది జరగకపోయినా ముందే మనకి ఏం చేస్తే చెప్పండి, అది జరుగుతుందని నమ్మకం. ఎక్కడ చూసిందండి ఈ నమ్మకం? దేవుని మీద మనం ఉంచిన విశ్వాసం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి. ఈ విశ్వాసం ఎట్లాంటిదంటే అమూల్యమైనటువంటిది. ఈ విశ్వాసమే యేసుక్రీస్తు వారి రక్తములో మన పాపాలను కడిగింది, మనల్ని పరిశుద్ధులుగా నీతివంతులుగా తీర్చింది. మనం నమ్మకపోతే డాక్టర్ దగ్గరికి పోయామండి, మంచి మందులు తీసుకున్నాం, మనకు నమ్మకం లేదు, తగ్గుద్దా రోగం? మందులు మింగితే కదా. నమ్మకంతో మింగితే రోగం తగ్గుతుంది. నమ్మకం లేదనుకున్నాండి, ఎంత మంచి మందులు వేసుకున్నా తగ్గదు. మా అమ్మకి షుగర్ ఉంటే ఫస్ట్లో ఒంగోలు తీసుకెళ్ళాను నేను షుగర్ డాక్టర్ దగ్గరికి. అక్కడేమో చిన్న డాక్టర్ దగ్గర చూపించింది, ఇక్కడేమో నేను ఇంకొంచెం పెద్ద డాక్టర్ దగ్గర చూపించా. సరే ఇక్కడ మా దగ్గర ఉంటుంది కదా, మరి అప్పుడప్పుడు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి చూపిస్తే ఎంత వాడినా మందులు షుగర్ తగ్గట్లే. ఏమన్నా తెలుసా? సరే మా ఊరు వెళ్ళి మా డాక్టర్ దగ్గర చూపించుకుంటాను అంతే. నేను అమ్మ ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మ, ఆయన ఎంబీబీఎస్ కాదు కదా, ఆయన ఎంబీబీఎస్ కానీ చిన్న ఊరు సింగరాకొండ అనుకోనండి. సింగరాకొండలో డాక్టర్ వేరు, ఒంగోలులో డాక్టర్ వేరు కదా. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆయన ఇచ్చిన మందులు వాడిన తర్వాత షుగర్ కంట్రోల్ అయింది. నిజంగా కంట్రోల్ అయింది. దానికంటే మంచి మందులు ఇవి. దేంటి వ్యత్యాసం చెప్పండి? నమ్మకం లేదంటే. నమ్మకం లేదు. ఈ నమ్మకము అద్భుతాలు చేస్తుంది. మీరు విశ్వాసంతో ఈ కొండను చూసి అక్కడికి వెళ్ళమంటే, సముద్ర పడమంటే ఏమవుతుందంటే ఆ కొండ సముద్ర పడిపోతుంది. అద్భుతాలు చేస్తుంది. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరుగుతూ వచ్చినాయి. దేనివల్ల చెప్పండి? అమూల్యమైనటువంటి విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారానే, నమ్మకం ద్వారానే. అసలు క్రైస్తవ చరిత్ర అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే విశ్వాసం మీదే. ఈ విశ్వాసానికి బైబిల్ పెట్టినటువంటి పేరు ఏంటి చెప్పండి? అమూల్యమైనటువంటి విశ్వాసము. అమూల్యమైనటువంటి విశ్వాసం. పౌలు పేతురు అంటున్నాడు కదా, మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందినటువంటి మీరు కూడా అమూల్యమైన విశ్వాసాన్ని పొందారు. అపోస్తులని వాళ్ళకి అమూల్యమైన విశ్వాసం, మనకేం తక్కువ విశ్వాసం కాదు. నాకెట్టి విశ్వాసం ఉందో నీకట్టి విశ్వాసం ఉంది. మనకెట్టి విశ్వాసం ఉందో మన తర్వాత వచ్చే తరం, మన ముందున్నటువంటి తరానికి కూడా అట్టే విశ్వాసము. ఇది అమూల్యమైనటువంటి విశ్వాసం. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. మనకి మెప్పు మహిమ ఘనత ఎలా కలుగుతాయంట? ఈ శోధనలు పరిశోధనలు కూడా మనం వెళ్ళినప్పుడే. బంగారానికి మెరుగు పెడితే ఏమవుతుందండి? మెరుస్తూ ఉంటుంది. మెరుగు పెట్టాలంటే ఏం చేయాలి? మామూలుగా అయితే ఇంటికి చింతపండు తోముతాం ఫస్ట్. చింతపండు కూడా పని అవ్వలేదు అనుకున్నాండి, తీసుకుపోయి ఏం చేస్తాం? కంసాల దగ్గర తీసుకుని పోయి బంగారు షాప్కి, అయ్యా కొంచెం మెరుగు పెట్టాయా అంటాం. మెరుగు పెడితే దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కొంచెం వేడి చేసి కాలుస్తాడు. వేడి తగలాల్సిందే. వేడి తగిలితే పైన మస్టు మశానం అంతా కూడా ఏమవుతుందంటే అది పోతుంది. ఇదే అగ్ని పరీక్ష, అగ్ని లాంటి శ్రమలు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, కొన్ని శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా, పరిశోధనలు గుండా, మరి అనారోగ్య పరిస్థితులు గుండా, ఇబ్బందులు కూడా మనం వెళ్ళి తీరాల్సిందే. ఎందుకని? వాటి గుండా మనం వెళ్తేనే మనలో విశ్వాసం ఏమవుతుందండి? అభివృద్ధి చెందుతుంది. అది అమూల్యమైనటువంటి విశ్వాసముగా మార్పు చెందుతుంది. కాబట్టి విశ్వాసం ఎట్లాంటిదంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. చివరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1:4. గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఏమిచ్చినట్టండి? అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏం వాగ్దానాలు అండి ఇవి? అమూల్యమైనటువంటి వాగ్దానములు. కొన్నిసార్లు ఆ వాగ్దానాలు మనం చదివితే ఎంత ఆశ్చర్యం అంటే జరగబోయే సంగతులు ముందుగానే ఆయన చెప్పేస్తారంతే. బహుశా మనందరం కూడా 31 తారీఖు రాత్రి వాగ్దానాలు తీసుకున్నాం కదండి. ఈ సంవత్సరానికి సంబంధించిన వాగ్దానం అది. ఈ వాగ్దానం మనం తీసుకున్నప్పుడు ఈ వాగ్దానం ఎట్లాంటిదంట? అమూల్యమైనటువంటిది. భక్సింగ్ గారి సహవాసంలో ఈ వాగ్దానాల గురించి ఏమంటారంటే బ్లాంక్ చెక్. ఏంటంటే ఇది బ్లాంక్ చెక్. ఖాళీగా ఉంది చెక్కు, సంతకం పెట్టేసి ఇచ్చాడు దేవుడు మనకి. ఎంత డబ్బులు రాసుకుంటే అంత డబ్బులు మనము తెచ్చుకోవచ్చు. ఒకవేళ దాని మీద ₹1,00,000 రాసాడు అనుకో, 1,00,000 కంటే ఎక్కువ తెచ్చుకోలేను. ఒకవేళ 10 లక్షలు రాస్తే 10 లక్షలు తెచ్చుకుంటాను. అసలు ఏమీ రాయలేదు అనుకున్నాండి. నువ్వు ₹1,00,00,000 రాసి అందులో బ్యాంక్కి వెళ్తే వాడు ₹1,00,00,000 ఇవ్వాల్సి. బ్లాంక్ చెక్ వాగ్దానాలు. ఇవి ఎట్లాంటివంట? అమూల్యమైనటువంటి వాగ్దానములు. మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన అమూల్యమైనటువంటి దేవుడు, అమూల్యమైనటువంటి తలరాయి, అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయి. ఈయన మనకి ఈ లోకానికి వచ్చి అమూల్యమైనటువంటి రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మన కోసం అనుగ్రహించాడు. అమూల్యమైన విశ్వాసం మనం కలిగి ఉండడం ద్వారా, ఆ రక్తంలో మన పాపములు కడగబడడం ద్వారా మన దేవుని బిడ్డలుగా మనం చేయబడ్డాం. అంతేకాదు అమూల్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరికి ఒక్క మాట చూడండి. ఈ మాటతో నేను ముగిస్తాను. నేను కీర్తన గ్రంథం 36వ అధ్యాయం, కీర్తన 36 7-8 వచనాలు. కీర్తన 36. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో అమూల్యమైనటువంటిది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించున్నావు. ఎక్కడంటండి? నీ ఆనంద ప్రవాహంలో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి ఎక్కడ జరుగుతుందంట? మందిరంలోనే. నేను ఎప్పుడు మాట చెప్తున్నా, నేను ఎన్ని సహవాసాలు వచ్చినా కదండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఊరు ఎంత ఉంది అసలు? లేదు. నాకు తెలిసి 20 సంవత్సరాల క్రితం అక్కడ నాకు తెలిసి మనకి చుట్టుపక్కల ఒక 10 ఇల్లులు తీసుకుంటే 2-3 ఇల్లులు ఉన్నాయేమో, అంతే కదండి. కాలనీలు తీసుకుంటే
ఒక 10 కాలనీలు ఉన్నాయనుకుందాం మన ఊరు మొత్తం. అప్పుడు ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 కాలనీలు 3 కాలనీలు ఉండొచ్చు. ఊరేమవుతుంది? పెరుగుతుంటుంది. ఊరు పెరుగుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. దేవుడు తన దాసునికి ఇచ్చే సంఘ దర్శనాలు కూడా మరి మారుతున్నాయి. ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తున్నాడు. దేవుడు ఆ ప్రత్యక్షతలు అనేక మందిని రక్షించుకుంటున్నాడు. ప్రతి సహవాసం అండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఏ సహవాసమైనా ఏ సంఘ దర్శనమైనా ఇది దేవుడిచ్చింది. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన సంఘ దర్శనం ఎటువంటి పొరపాటు ఉండదండి. మొదటి దర్శనం కంటే రెండవ తర్వాత వచ్చింది కొంచెం ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనం ఫోన్లు వాడుతున్నాం. ఇప్పుడు ఏ టెక్నాలజీ వాడుతున్నాం చెప్పండి? 5G వాడుతున్నాం. 1G ఏంటి చెప్పండి? ల్యాండ్ ఫోన్లు. ఇప్పుడు అసలు ఎవరింట్లో ఉన్నాయి అసలు ఫోన్లు? కానీ ల్యాండ్ ఫోన్లు లేకపోతే మొబైల్ ఫోన్లు వచ్చేవి కాదు. ఈ ల్యాండ్ ఫోన్లు ఏంటి చెప్పండి? RCM, రోమన్ క్యాథలిక్ మిషన్, మొదటి తరం క్రైస్తవులు వాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళు చేసే వాళ్ళు కూడా పూజ అంటారు. పూజ అంటే ఎవరు? హైందువులు ఉపయోగిస్తారు ఆ పదాన్ని. పూజ చేస్తున్నామంటారు. వారు దివ్య బలి పూజ, రకరకాలు వాటికి పేరు పెట్టి ఏమని పేరు పెట్టారంటే వాళ్ళు పూజ. వాళ్ళు మెడలో కూడా సిలువ వేసుకుంటారు, లేదా యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుంటారు. అక్కడ యేసుక్రీస్తు విగ్రహం ఉంటుంది, మరియమ్మ విగ్రహం ఉంటుంది. ఫస్ట్ పోయింది వాడికి మేము. ఇప్పుడు ఇక్కడ మందిరాలు ఏం లేవు. సింగరాయకొండలో ఫస్ట్ మందిరం అది. మొదటి తరము క్రైస్తవులు వాళ్ళకి తెలిసిందేంటి? నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, కాబట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసేసి యేసుక్రీస్తు విగ్రహం పెట్టుకున్నా. వెంకటేశ్వర స్వామి బిళ్ళ తీసేసి యేసుక్రీస్తు వారి బిళ్ళ పెట్టుకున్న మేడం. అంతే నాకు తెలిసినటువంటి క్రైస్తవులు మొదటి తరం. తర్వాత ఏమొచ్చింది చెప్పండి? 2G టెక్నాలజీ మారింది, మొబైల్ ఫోన్లు వచ్చినాయి కదా. అందులోంచి 3G వచ్చింది, టచ్ ఫోన్లు వచ్చినాయి. అందులోంచి స్పీడ్ పెరిగింది. 3G తర్వాత 4G వచ్చింది. 4Gలో బ్యాంకులన్నీ కూడా మన ఫోన్లోనే మన బ్యాంకింగ్లన్నీ కూడా మనము చేసుకో. ఇప్పుడు 5G వచ్చేసింది. టెక్నాలజీ పెరుగుతుంది, దేని దానికే ప్రత్యేకత ఉంది. మొదటిది లేదా మొదటి దానికంటే ఇది మంచిదే, కరెక్టే కాదు ఇట్లా, కానీ అది లేకుండా ఇది రాలే. అర్థమవుతుందండి? కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్కడున్నా సరే, ఏ టెక్నాలజీలు ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఆ టెక్నాలజీ కనిపెట్టింది దేవుడు ఇచ్చినటువంటి మనుషులే. అలాగే దేవుడు మనుషులకు ఆయా దర్శనాలు అనుగ్రహించాడు. అయితే నా మటుకు నాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది చెప్పండి? మా సహవాసం గొప్పది అనిపిస్తుంది. అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? మా సహవాసం గొప్పది అంటారు. అవునా కదండి? కారణం ఏంటి? వాళ్ళు అందులో పుట్టి పెరిగారు. ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అంటే, ఎన్ని సహవాసాలు ఉన్నా, ఎన్ని సంఘ దర్శనాలు ఉన్నా, అందరూ కట్టుకునేది చెప్పండి? మందిరాలే. ఏమని పిలుస్తారు చెప్పండి వాటిని? మందిరము. మాకు ఒక మందిరం ఉందంటారు, మా మందిరానికి వెళ్తున్నామంటారు. మనం ఎవరు ఏ సహవాసమైనా, ఏ సంఘ దర్శనమైనా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ప్రతి ఆదివారం మందిరానికే పోతాం. ఈ మందిరంలో ఏముందని చెప్పండి? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. దేవుని కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఈ కృప ఎక్కడ దొరుకుతుందండి? మందిరములో నుండి, మందిర సమృద్ధిలో. ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలి? దేవుని మందిరంలో మనకేం దొరుకుతుందండి? అమూల్యమైనటువంటి కృప మనకు దొరుకుతుంది, సమృద్ధి మనకు దొరుకుతుంది, వాక్యం మనకు దొరుకుతుంది, సహవాసం మనకు దొరుకుతుంది, రొట్టె విరుచులు మనకు దొరుకుతుంది. అపోస్తుల కార్యాలు 2:12 ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యం 2 ఇది పునాది. నూతన నిబంధన సంఘ దర్శనానికి ఇది పునాది. అపోస్తుల కార్యములు 2:42 వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతేయకుండా 4 స్తంభాలు. ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్లు ఉండాలి. సంఘం కట్టబడాలంటే 4 పిల్లర్లు. ఒకటి అపోస్తుల బోధ. ఏ చర్చికైనా మీరు వెళ్ళండి, ఖచ్చితంగా దేవుని వాక్యం అక్కడ బోధించబడుతుంది. ఉంటుందా లేదా? రెండవది, ఏ చర్చికైనా వెళ్ళండి, అక్కడ సహవాసం ఉండే దేవుని ప్రజలు ఉంటారు. మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, రొట్టె విరుచు ఉంటుంది. కొన్ని చోట్ల నెలకు ఒకసారి విరుస్తారు, కొన్ని చోట్ల వారానికి ఒకసారి విరుస్తారు. 4వది, మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, ఖచ్చితంగా సంఘ ప్రార్థన ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా ఇది నూతన నిబంధన సంఘ దర్శనం. ఇది ప్రియ సోదర సోదరి, మనం గమనించాల్సినటువంటి మాట. ఇవి ఎక్కడంటే దేవుని మందిరంలో మనకు దొరుకుతాయి. దేవుని మందిరం యొక్క సమృద్ధి. మనకి ఏ కొరతలున్నా, మీకు మందిరం చాలా దగ్గర ఉంది కదండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి చెప్పండి? మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటా. మంచిది, ఇంట్లో చేసుకోనండి.
దానికంటే శ్రేష్టమైనటువంటి సంగతి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఇంకా శ్రేష్టం, ఇంకా శ్రేష్టం. ఎందుకని మీ ఇంట్లో మీరు ఉంటారు, దేవుని ఇంట్లో దేవుడు ఉంటాడు. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని పెట్టినట్టు మనం దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎవరైనా సరే దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసావేమో, దేవుని మందిరం మానుకున్నావేమో, పరిస్థితులను బట్టి సంగతులను బట్టి జ్ఞాపకం పెట్టుకో. సమృద్ధి ఎక్కడా అంటే దేవుని మందిరంలోనే. అది అమూల్యమైనటువంటిది. మందిరం ఎట్లాంటి చెప్పండి, అమూల్యమైనటువంటిది. దానికి వెల కట్టలేం. దేవుని మందిరానికి వెళ్తే ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. నేను ఎప్పుడు మాట చెప్తుంటా, నేను రేడియోలు పోయినాయి, టేప్ రికార్డులు వచ్చినాయి, టేప్ రికార్డులు పోయినాయి, టీవీలు వచ్చినాయి, టీవీలు పోయినాయి, కంప్యూటర్లు వచ్చినాయి, కంప్యూటర్ పోయినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు పోయినాయి, ఫోన్లు వచ్చినాయి, మొబైల్ ఫోన్లు వచ్చినాయి కదండి. టెక్నాలజీలు మారుతున్నాయి. మందిరాలు మారినాయా? మందిరాలు షెడ్లు మారే స్లాబ్లు అయినాయి, అంతేగాని మందిరాలు మారలా. మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మారలా. దానికి ప్రత్యామ్నాయము రాలేదు. ఇక్కడ ఎప్పటికీ రాదు కూడా. అరణ్యంలో వారు ప్రయాణం చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు, దానికి దేవుని మందిరం అని పేరు పెట్టారు. అప్పటి నుంచి కూడా అది మందిరంగా పిలువబడుతుంది. తర్వాత దినాల సొలొమోను మందిరం కట్టాడు, తర్వాత దినాల సమాజ మందిరాలు అన్నారు, ఇప్పుడేమో దేవుని మందిరం అంటున్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఈ మందిరాలు అట్లాగే స్థిరస్థాయిగా ఉంటాయి. గుర్తుపెట్టుకున్నాను. కటివి అమూల్యమైనటువంటివి. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని మందిరానికి వెళ్ళుట ద్వారానే మనకేముంటుందండి, సమృద్ధి ఉంటుంది. ఇది అమూల్యమైనటువంటి మందిరం. ఇక్కడ ఇటు శ్రేష్టమైనటువంటి అనుభవంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇక్కడ నుంచి మనల్ని ఎక్కడ తీసుకుని పోతాడండి? యాకోబు దర్శనంలో బేతేల్లో తనున్నాడు, రుచినుంది, ఇంకొకనేమో ఆకాశం పరలోకం లాంటి ఉంది. బేతేలుకు వచ్చినటువంటి వారు ఎక్కడికి పోతారండి? ఆ నుచ్చినెక్కి పరలోకానికి పోతారు. ఆ పరలోకం ఎట్లాంటిది? మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తానేది అమూల్యమైనటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణం. అమూల్యమైనటువంటి మన దేవుడు అమూల్యమైనటువంటి వాడు. ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి మరి విశ్వాసం అమూల్యమైనటువంటిది, వాగ్దానాలు అమూల్యమైనటువంటిది, దేవుని మందిరాలు అమూల్యమైనటువంటి. దేవుని మందిరాలకు మనం వెళ్ళడం ద్వారా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత అమూల్యమైనటువంటి ఆ పరలోక పట్టణంలోనికి మనము ప్రవేశించబోతున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం దేవుని వాక్యంలో మనం పరీక్షించుకుని